ఒక్కసారి ఆలోచించండి. ఒక కంపెనీ పతనం అంచున ఉంది. కేవలం 30 రోజుల్లో మూత పడబోతోంది. అలాంటి కంపెనీ ఒక 4.2 ట్రిలియన్ల సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించగలిగింది? ఇది అదృష్టం కాదు. ఇది ఎన్వీడియా కథ. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకున్న ఒక అద్భుతమైన వ్యూహం. ఈ ప్రయాణంలో దాగి ఉన్న పాఠాలను మనమిప్పుడు విశ్లేషిద్దాం. కానీ అసలు గేమ్ ఇంకా మొదలు కాలేదు. ఒకప్పుడు ఎన్విడియా పరిస్థితి ఏంటంటే, వాళ్ళ మొదటి ఉత్పత్తి దారుణంగా విఫలమైంది. చేతిలో ఉన్న డబ్బుతో కేవలం 30 రోజులు మాత్రమే బ్రతకగలరు. కాని ఇప్పుడు దాని విలువ 4.2 ట్రిలియన్లు. అంటే ప్రపంచంలోని 185 దేశాల జీడీపీ కంటే ఎక్కువ. గమనించండి, ఇది అద్భుతం కాదు, ఇది ఒక వ్యూహాత్మక పందెం. అసలా పందెం వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసుకుందాం. మనం 1993 సంవత్సరంలోకి వెళ్దాం. అప్పుడు టెక్ ప్రపంచం మొత్తం బిజినెస్ సాఫ్ట్వేర్ వెంటే పడుతోంది. వీడియో గేమ్లంటే అదో పిల్లలాట అని చిన్నచూపు చూసే కాలం అది. కానీ ఇక్కడే అందరూ తప్పుగా చూస్తున్న చోటే ఎన్విడియా వ్యవస్థాపకులు భవిష్యత్తును చూశారు. జెన్సన్ హువాంగ్ నాన్ ఆబ్వియస్ ఆలోచన ఇదే. 3D గేమింగ్ కోసం అవసరమయ్యే ఆ అపారమైన కంప్యూటింగ్ శక్తి, అది కేవలం ఆటల కోసం కాదు. రాకెట్ల దగ్గర్నుంచి రోబోటిక్స్ వరకు భవిష్యత్ పరిశ్రమలన్నింటికీ అదే ఇంధనమవుతుందని ఆయన గ్రహించాడు. ఇది మైండ్సెట్ శిక్షణ కాదు, వ్యాపార పాఠం. ఇతరులు వినోదంగా చూసేదాన్లో మీరు భవిష్యత్ మౌలిక సదుపాయాలను చూడగలగాలి. 1995లో ఎన్విడియా తన మొదటి ఉత్పత్తి NV1 చిప్తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. అప్పటి గేమింగ్ దిగ్గజం సెగాతో భాగస్వామ్యం కూడా కుదిరింది. ఇక విజయం మనదే అనిపించింది. కానీ ఇక్కడే కథ మలుపు తిరిగింది. ఇక్కడే అసలు సంఘర్షణ మొదలైంది. మార్కెట్ నియమాలను మైక్రోసాఫ్ట్ తన డైరెక్ట్ ఎక్స్తో సెట్ చేస్తోంది. దాని రూల్ నంబర్ 1, 3D గ్రాఫిక్స్ అంటే త్రిభుజాలు. కానీ ఎన్విడియా వాళ్లు తమ టెక్నాలజీ ఇంకా గొప్పదని నమ్మి వక్రరేఖలను ఎంచుకున్నారు. ఇది చాలామందికి తెలియని పాయింట్. మీ ఉత్పత్తి ఎంత గొప్పదైనా సరే, మార్కెట్ ప్రమాణాలకు వ్యతిరేకంగా వెళితే అది ఆత్మహత్యతో సమానం. వైఫల్యం మనం ఊహించిన దానికంటే చాలా దారుణంగా ఉంది. మార్కెట్ వాళ్లను పూర్తిగా తిరస్కరించింది. అమ్మిన 2.5 లక్షల యూనిట్లలో 2,49,000 వెనక్కి వచ్చేశాయి. కంపెనీ కలలన్నీ ముక్కలయ్యాయి. గడియారం టిక్ టిక్ మంటోంది. ఎన్విడియా అస్తమించడానికి మిగిలింది కేవలం 30 రోజులే. ఆ నిరాశ క్షణంలోనే ఒక నాయకుడి అసలైన పరీక్ష మొదలవుతుంది. జెన్సన్ హువాంగ్ ఒక నిర్ణయం తీసుకున్నారు. అది చిప్ పరిశ్రమలో ఆత్మహత్య చేసుకోవడంతో సమానం. ఏంటంటే, ఒక కొత్త చిప్ను నిర్మించాలి, కానీ అత్యంత కీలకమైన ఫిజికల్ టెస్టింగ్ను పూర్తిగా వదిలేయాలి. ఇది వినడానికి వెర్రితనంగా అనిపించవచ్చు, కానీ ఇక్కడే నిజమైన వ్యూహం దాగి ఉంది. ఈ రిస్క్ ఎంత పెద్దదో అర్థం చేసుకోండి. డిజైన్లో ఒక్క చిన్న పొరపాటు జరిగినా, అది సిమ్యులేషన్లో దొరకకపోతే లక్షల కొద్దీ పనికిరాని చిప్పులు తయారవుతాయి. కంపెనీ కథ అక్కడితో సమాప్తం. ఇది ఒక ఆల్ ఆర్ నథింగ్ పందెం. 8 వారాల ఉత్కంఠభరితమైన నిరీక్షణ. వాళ్ల భవిష్యత్తు మొత్తం ఒక్క స్విచ్ ఆన్ చేయడం మీద ఆధారపడి ఉంది. అండ్ ఇట్ వర్క్డ్. రీవా 128 చిప్ ఎలాంటి లోపాలు లేకుండా పనిచేసింది. మొదటి 4 నెలల్లోనే 1 మిలియన్ యూనిట్లమ్ముడయ్యాయి. ఇది అద్భుతం కాదు, ఇది ధైర్యంతో తీసుకున్న నిర్ణయం యొక్క ఫలితం. ఎన్విడియా పునర్జన్మ పొందింది. రీవా 128 విజయం ఎన్విడియాను బతికించింది. కాని జెన్సన్ కేవలం బ్రతకడం కోసం ఆడలేదు, ఆయన మార్కెట్ను శాసించడం కోసం ఆడారు. ఇక్కడి నుంచి ఇతరులెవరూ చూడలేని భవిష్యత్తు కోసం పునాదులు వేయడం మొదలుపెట్టారు. ఇది మైండ్సెట్ షిఫ్ట్ పాఠం. 1999లో జీఫోర్స్ 256ను పరిచయం చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి జీపీయూ. ఇది సమాంతర ప్రాసెసింగ్ అనే ఒక విప్లవాన్ని సృష్టించింది. అంటే ఒకేసారి వేలాది పనులను చేయగల శక్తి. ఇది కేవలం గేమ్ చేంజర్ కాదు, ఇది భవిష్యత్తును మార్చే టెక్నాలజీ. ఇక్కడే జెన్సన్ యొక్క మరో అసాధారణ ఆలోచన బయటపడింది. గమనించండి, ఒక గేమ్లో పేలుళ్లను చూపించే అదే టెక్నాలజీ క్యాన్సర్ రీసెర్చ్ దగ్గర్నుంచి వాతావరణ మార్పుల వరకు ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరించగలదని ఆయన గ్రహించాడు. ఆయనొక గేమింగ్ చిప్లో ప్రపంచాన్ని మార్చే ఇంజిన్ను చూశాడు. ఒక గేమింగ్ హార్డ్వేర్ను ప్రపంచంలో ఎవరైనా దేనికైనా ఉపయోగించుకునేలా చేయడానికి ఆయనొక సాఫ్ట్వేర్ తాళంచెవిని సృష్టించారు. దాని పేరే కూడా. ఇది ఒక గేమింగ్ టూల్ను సైన్స్, మెడిసిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా ప్రపంచాన్ని మార్చే ఒక ఇంజిన్గా మార్చిన మాస్టర్ కీ.
ఇక్కడ వాళ్ళ అద్భుతమైన సహనాన్ని, దీర్ఘకాలిక దృష్టిని మనం గమనించాలి. కూడా తన సమయం కంటే 10 ఏళ్లు ముందుంది. 6 సంవత్సరాల పాటు మార్కెట్ లేని ఒక ఉత్పత్తిపై బిలియన్ల కొద్దీ పెట్టుబడి పెట్టారు. ఇది మైండ్సెట్ శిక్షణ కాదు, ఇదొక వ్యాపార పాఠం. నిజమైన విజయం కోసం మీరు ఎవ్వరూ నడవని దారిలో ఒంటరిగా నడవడానికి సిద్ధంగా ఉండాలి. 2012లో టొరంటో యూనివర్సిటీలో వాళ్ల దశాబ్ద కాలపు నిరీక్షణ ఫలించింది. పరిశోధకులు ఒక కొత్త రకం ఏఐ మోడల్కు శిక్షణ ఇవ్వడానికి ఎన్విడియా జీపీయూ మరియు కూడాను ఉపయోగించారు. ఇక్కడే అసలు ఆట మొదలైంది. అలెక్స్ నెట్ అనే ఆ ఏఐ మోడల్ ప్రపంచంలోనే అతిపెద్ద పోటీలో అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి జీపీయూలే సరైన మెదడు అని, ఆ మెదడు నడిపించే రహస్య ఇంధనం కూడానే అని అది ప్రపంచానికి నిరూపించింది. ఇక నిజమైన విజయం మనకే. ఆ విజయం తర్వాత మొత్తం టెక్ ప్రపంచం మేల్కొంది. గూగుల్, ఫేస్బుక్, టెస్లా, ఓపెన్ఏఐ ప్రతి ఒక్కరూ ఎన్విడియా జీపీయూలు కూడా కోసం పరుగులు పెట్టారు. జెన్సన్ యొక్క దశాబ్దకాలపు పందెం ఫలించింది. ఎన్విడియా కొత్త ఏఐ ప్రపంచానికి తిరుగులేని కేంద్రంగా అవతరించింది. ఇప్పుడు కథ పూర్తి వృత్తానికొచ్చింది. కేవలం 30 రోజుల నగదుతో మొదలై 4.2 ట్రిలియన్ల విలువకు ఇది అదృష్టం కాదు. ఇది దీర్ఘకాలిక దృష్టి, అసాధారణమైన ధైర్యం, మార్కెట్ నియమాలను మార్చగల వ్యూహం యొక్క ఫలితం. ఎన్విడియా ప్రయాణం నుండి మనం నేర్చుకోవాల్సిన 3 కీలక వ్యూహాత్మక పాఠాలు ఇవే. వీటిని కేవలం వినడమే కాదు, మన వ్యాపారంలో అమలు చెయ్యాలి. ఎందుకంటే ఈ సూత్రాలు ఏ రంగంలోనైనా విజయాన్ని నిర్మించగలవు. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ఈరోజు పిల్లల ఆటగా అందరూ చిన్నచూపు చూస్తున్న ఏ రంగం రేపటి $1 ట్రిలియన్ కంపెనీకి పునాది వేయబోతోంది? ఈ కథ మీకు ఒక పాఠం మాత్రమే కాదు, మీ మైండ్సెట్ని మార్చే మార్గదర్శక శకం. ఇలాంటి బిజినెస్ యానిమే కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఇష్టమైన కంపెనీ స్టోరీ కామెంట్ చేసి చెప్పండి. जय हो जय हो भारत माता की जय।